అభిషేక్ శర్మ మరొకసారి 30+ కొట్టాడు. చిన్న బౌలింగ్ లాస్ట్ బాల్ 6 అండ్ ఆ తర్వాత బాల్ చేంజ్ జరిగింది. మళ్ళీ జరిగే ప్రయత్నం బట్ మిస్ అయితే అయింది. కానీ ఎటువంటి సర్ఫేస్ ఉన్నా రిజల్ట్లు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పటిదాకా అభిషేక్ శర్మ ఆడుతున్న ఆట తీరు వల్ల ఫ్యాన్స్ ఎలాగో సంతోషంగా ఉన్నారు, తర్వాత వచ్చే బ్యాటర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇది వచ్చింది లాస్ట్ మూమెంట్ లో అడ్జస్ట్ చేసి ప్యాలెట్ పైన ఉంది కాబట్టి ఇలాంటి బాల్ అభివృద్ధి వేసినప్పుడు దాన్ని 6 తరలించాడు. ఇదంతా అదే మాట్లాడుతున్నాం. షార్ట్ బాల్ ఎవరైనా టెస్ట్ చేస్తారని టెస్ట్ చేశాడు, కానీ అక్కడ మంచి పొజిషన్ ఉన్నాడు షార్ట్ అవుట్. యాక్చువల్లీ చెప్తున్నాడు సూర్యతో నాకు వాగుతాను వెళ్ళిపోయాడు అంటే ముందుకు రాకుండా ఎక్స్పెక్ట్ చేశాడు షార్ట్ బాల్ వస్తుందని. కొంచెం రష్యన్ కనిపించింది నాకు రష్యన్ కొంచెం ఆగి కూడా వచ్చింది, కానీ ఎందుకంటే బ్యూటిఫుల్ స్కిల్ చూపెట్టాడు అక్కడ ఆ షార్ట్ ఆడటానికి. ఒకసారి గైడ్ చేశాడు. అలాంటి టైం ఉంది తన దగ్గర. చాలా మంది అంటారు లాంగ్ హ్యాండిల్ వాడతారు షార్ట్ బాల్ వేయండి అని చెప్పేసి. షార్ట్ బాల్ వేసినట్టు వల్ల చాలా తిరిగిపోయాడు అభిషేక్ శర్మ. అండ్ ఈసారి మళ్ళీ పక్కకు జరిగి లోన్ క్యారెక్ట్ చేసుకొని బౌండరీ 12 రన్లు వచ్చాయి. 59 for 1 ఇండియా. ఛార్జింగ్ అయిపోయింది. 20 పాయింట్లు. ఇండియాకి 50 కూడా వచ్చేసింది. మరోసారి చూడండి క్లియర్గా పిక్ చేశాడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలింగ్ వేద్దాం ట్రై చేశాడు. జరిగిన తర్వాత మరొక వీలో 6 బాల్ వేసిన తర్వాత కొంచెం జరిగిన తర్వాత మరొకసారి టైం చేశాడు. ఎప్పుడైతే ఆ బ్యాట్ అలాంటి సౌండ్ వస్తుందో మనకు తెలిసాడు ఎక్కడికి వెళ్తున్నాడు. 6 లాంగ్ హ్యాండిల్ యూజ్ చేయడం, పదే యూజ్ చేయడం, మళ్ళీ 6 కొట్టుకుంటూ రావడం. ఇక్కడ అభిషేక్ శర్మ ఆల్రెడీ 6 ఈ మ్యాచ్లో 4 ఉన్నాయి. అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇనిషియల్గా శుభన్ వికెట్ సెకండ్ ఓవర్లో 15 స్కోర్ అన్నప్పుడు పడింది. ఆ తర్వాత ఇంకా 2 వికెట్లు పడకుండా జాగ్రత్త పడేది కొన్నాక సో గుడ్ ఈ పార్ట్నర్షిప్. బ్రిలియెంట్ పార్ట్నర్షిప్ అన్నట్టు సూర్యకుమార్ యాదవ్ ఎంత టైం స్పెండ్ చేస్తే వికెట్ మీద అంత మంచిది మనకి. 51 for 1. ఇనిషియల్గా తన ఇంటెన్షన్ స్ట్రీట్ కొడదామని బాల్ అందుకోలేకపోయాడు కాబట్టి ఆగి కట్టాడే ప్రయత్నం. ఒకసారి చూడండి అక్కడ క్లియర్గా కొంచెం ఆగి వస్తుంది. లక్కీ అక్కడ కనెక్షన్ కుదరలేదు. కనెక్షన్ కుదిరి అక్కడ ఫీల్డర్ చేతిలో వెళ్ళేది. షాట్స్ ఆడుతూనే ఉంటాడు. బౌలర్ ఎవరైనా పర్లేదు. శర్మ ఆట తీరేది. గట్టిగా కొట్టాను ప్రయత్నం. ఎందుకంటే పవర్ ప్లే కాబట్టి ఈ ఏరియా నడుచుకునే వాళ్ళకి ఎక్కువ ఈరోజు. శిక్షణ ఎందుకు ఇవ్వాలి గట్టిగా బాగా గట్టిగా కొడతాం అని డిసైడ్ అయ్యాడు. ఎస్పెషలీ లాస్ట్ ఓవర్లో అండి ఇక్కడ ఈ షాట్లు కూడా. లేదంటే కనుక ఇప్పటిదాకా అతను ఆడిన విధానంలో క్లారిటీ ఉంది, టైమింగ్ అదిరిపోయింది, ప్లేస్మెంట్ కూడా బాగుంది. ఫోకస్ అభిషేక్ శర్మ కాకుండా సూర్యకుమార్ యాదవ్ మీద బాగుంది. అక్కడ అభిషేక్ శర్మ గురించి డీప్ లో ఎక్కడ ఉన్నారు దాని దగ్గర నుంచి మనకి తను కూడా ఇందాక మనం చూసాం. 41 ఏళ్ల ఏషియా కప్ చరిత్రలో మొదటిసారి ఇండియా అండ్ పాకిస్తాన్ ఫైనల్ ఆడుతున్నారు. మల్టీనేషనల్ టోర్నమెంట్స్ ఆడారు. బెన్సన్ హెడ్జెస్ ఆడారు, ఆస్ట్రేలియా ఏషియా కప్ ఆడారు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడారు, T20 వరల్డ్ కప్ ఆడారు. బట్ ఈ పర్టికులర్ టోర్నమెంట్లో ఎప్పుడు కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ ఫైనల్ ఆడారు. సో ప్రెషర్ ఆ స్టేక్స్ అనేవి కూడా చాలా హైగా ఉంటాయి. వాళ్ళందరూ కొంచెం రన్స్ వచ్చాయి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈజీ వికెట్ కాదు కూడా కదా దూసరా ఇక్కడ వస్తుంది కాబట్టి ప్లాన్ చేసుకోవాలి. ఎవరిని టార్గెట్ చేయాలి, ఏ లెన్స్ పెద్ద షాట్స్ కొట్టగలము టైం ఉండదు. కానీ ఇది ఈ లెన్స్ వేసినప్పుడు స్ట్రగుల్ అయ్యాడు. యూనిఫామ్ బ్యాటర్ కాబట్టి అడ్జస్ట్ తగ్గుతూనే రన్స్ వస్తూనే ఉన్నాయి. హుషారా వేసినప్పుడల్లా ఆ ఇన్నర్ చేసి తగలపెట్టి షార్ట్ ఫీల్డింగ్లో కొంచెం పవర్ ఫీల్డింగ్ అనిపిస్తుంది. 2 కూడా డాట్ బాల్స్ అయి ఉండాల్సిందే. నవ్వుకుంటున్నాడు అక్కడ తుషారా. కొంచెం బెటర్గా ఫీల్డింగ్ చేస్తుంటే డాట్ బాల్స్
పడేవి అభిషేక్ శర్మ మీద ప్రెషర్ పెట్టచ్చు అని. బట్ ఇదే మనం మాట్లాడుతున్నాం. 41 ఏళ్లలో తొలిసారి ఏషియా కప్ చరిత్రలో ఈ DP వరల్డ్ ఏషియా కప్ 2025లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్. ఫస్ట్ సండే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్, నెక్స్ట్ సండే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్, తుది సండే కూడా వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్. దాని గురించి అందరూ వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు స్టెప్ అవుదాం అనుకుంటున్నాడు, తన లెంత్ మారుతుంది, అంతేకాకుండా నో బాల్ కూడా. ఇది ఇంకా చూస్తే అక్కడ ట్రై చేస్తున్నాడు, ఎక్కువ ట్రై చేస్తున్నాడు కాబట్టి వేస్ట్ టైం ఉన్నా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. ఈజీ షాట్ కాదు, చక్కగా అలాంటి షాట్స్ ఆడుతున్నాడు కాబట్టి దుషాన్ అలాంటి బౌలర్ కూడా కొంచెం తరబడుతున్నాడు. చూడొచ్చది ఫుల్ లెంత్ బాల్ వేస్తానికి ట్రై చేస్తున్నాడు కానీ అది క్లియర్గా వేస్ట్ అయ్యి పైన ఉంది. వేస్ట్ షాట్ అని చెప్పాలి, అది ఈజీ షాట్ కాదు, స్టెప్ అవుట్ అనుకున్నాడు. ఎప్పుడైతే వేస్ట్ పైనకి వచ్చిందో దాన్ని కూడా అడ్జస్ట్ చేసి బౌలింగ్ తగ్గించాడు. ఒకటే తనకు చిన్నగా టైం కలిసి వచ్చింది అంటే అది బాడీ నుంచి అవేగా బాల్ వచ్చింది అంతే. అందుకే కొంచెం చూడగలిగాడు దాన్ని. బాడీ మీదకి వచ్చి అది ఇంకా కష్టమయ్యేది. రైఫుల్ టాస్ ఏదైనా అనుకుంటాం కానీ జనరల్గా బ్యాటర్స్ అందరూ కూడా బాల్ ఎక్కడ పిచ్ అవుతుందని చూస్తారు. అలాంటి రైఫుల్ టాస్ ఇబ్బంది అవుద్ది. ఫ్రీ హిట్ అనుకున్నాడు, థిక్ ఇన్సైడ్ ఏజ్ కానీ ఫ్రీ హిట్ బౌండరీగానే పరిణమిస్తుంది. ఎలా వచ్చినా ఇంటెన్షన్ బౌండరీ కొడదామని ఆ బౌండరీ అయితే వచ్చింది. ఎడ్జెస్ హుషారా వేసినప్పుడల్లా ఎక్కువ ఎడ్జెస్ కనిపించే. ఆన్ సైడ్ కూడా ఆడుతున్నాడు. ఆఫ్ సైడ్ చాలా స్ట్రాంగ్ బ్యాటర్ కాబట్టి లెగ్ అండ్ మిడిల్ మీద వేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు. ఫ్రీ హిట్ కాబట్టి మీరు అన్నట్టు చాలా గట్టిగా కొట్టడానికి వెళ్ళాడు. గ్రౌండ్ బయటికి కొట్టడానికి వెళ్ళినట్టు అనిపించింది. అక్కడ బాల్ ఎక్కువ బౌన్స్ లేదు కాబట్టి ఒకసారి స్వింగ్ స్పీడ్ చూడండి. ఇలాంటి బాల్స్ ఆడడానికి ప్రసక్తి లేదు. ఈ ఓవర్లో కూడా మళ్ళీ 13 పరుగులు వచ్చాయి. మంచి స్టార్ట్ మళ్ళీ అభిషేక్ శర్మ ప్రొవైడ్ చేస్తున్నాడు ఇండియాకి. మంచిగా ఫాలో చేస్తున్నాడు, రూమ్ ఇవ్వట్లేదు. బట్ సింగిల్ అయితే వచ్చింది. 36 బాల్. హుషార్ స్వింగ్ అయితే లభిస్తుంది. స్వింగ్ ఉంది, మిస్ ఫీల్డ్ కూడా ఉంది. డాట్ బాల్ అనేది కాస్త సింగిల్ గా పరిణమించింది. కొన్ని మిస్ ఫీల్డ్ వచ్చాయి కానీ తీక్షణ మాత్రం మంచి క్యాచ్ పట్టుకున్నాడు. వెళ్ళిన క్యాచ్ అది, ఎందుకంటే అంటున్నారు కదా ఎప్పుడైతే మెల్లిగా వచ్చి ఉండొచ్చు కానీ ఇది రిఫ్లెక్స్ క్యాచ్ అన్ని కూడా బాల్ వేసాడు. అదే అంటున్నారు, గ్రిప్ అవుతుంది. గ్రిప్ అయ్యి బాల్ బ్యాట్ కింద తగిలింది, కొంచెం మెల్లిగా వచ్చిన కరెక్ట్ ఏరియాలో ఉన్నాడు కాబట్టి దాన్ని రోల్ అయినప్పుడు కింద పడలేదు. తర్వాత తెలుసు కదా అభిషేక్ శర్మ ఏం చేశాడు. అభిషేక్ డిసప్పాయింట్ చేశాడు. గిల్ అయితే మంచి స్టార్ట్ ఇవ్వాలి ఇండియాకి. ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ వచ్చి ఆ క్యాచ్ పట్టడం వల్ల కింద పడ్డాడు కాబట్టి కొంచెం కాపురం పెట్టుకుంటున్నాడు కదా. నాన్ బౌలింగ్ బౌలింగ్ రైట్ హ్యాండ్ కాబట్టి మంచి స్ట్రైక్ రేట్. ఇప్పుడు చూస్తే నార్మల్ క్రికెట్ ఆడిన ఆ స్ట్రైక్ రేట్ ఈ ఫస్ట్ 6 ఓవర్స్లోనే డ్యామేజ్ జరుగుతుంది. మ్యాచ్లో కూడా 2 టీంలు కూడా ఎక్కువ కోల్పోయింది ఫస్ట్ 6 ఓవర్స్లోనే. 6 ఎటువంటి అప్రోచ్ తీసుకుంటాడు. ఫుల్ టాస్ బాల్ జనరల్లీ లాస్ట్ 2 మ్యాచ్లో అయితే దాన్ని కొట్టే ప్రయత్నం అనుకుంటాడేమో. ఫస్ట్ బాల్ 2 బాల్ చూసాక టైం స్పెండ్ చేయాలి. మ్యాచ్ విన్నర్ ఫైనల్స్ యూజర్ నాక్ ఆడదు తన దగ్గర నుంచి. ఉన్నంతసేపు కూడా క్విక్ రన్స్ వస్తాయి కాబట్టి వెయిట్ చేస్తున్నాడు. 4 బాల్ వేసాడు, బౌండరీ రాలేదు. బాల్ కోసం వెయిట్ చేస్తాడు. ఫస్ట్ బాల్ ఎప్పుడైతే దొరికిందో డిస్పాచ్ చూస్ చేసుకోండి. షార్ట్స్ చూస్ చేసుకోండి. వాళ్ళ స్టంట్స్ ఏదో అలా అక్కడ పెద్ద షాట్స్ ఆడే మంచి ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రైట్ చేసుకున్నాడు, దాన్ని బాగా మార్చుకున్నాడు. ఎఫర్ట్లెస్గా 6 దగ్గర నుంచి అంటున్నాడు కదా, క్లీన్స్ అండ్ 6 కొట్టలేదు. అది కొట్టింది 6. మరొక ఎగ్జాంపుల్ ఎంత టాలెంటెడ్ బ్యాటర్. ఈ కాంపిటీషన్లో మాత్రం చాలా అద్భుతమైన క్యాల్కులేషన్ ఉంది దగ్గర నుంచి. ఏంది నన్ను ఇంత దూరం పోయింది. బాల్ ఫిక్స్ చేయాలి, ఎక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. తీక్షణ 65 వికెట్లు ఉన్నాయి. 3 for 17 లాస్ట్ గేమ్ లో ఇక్కడ మాత్రం 6th స్వాగతం పలికాడు. ఉల్టాస్ మిస్ అయింది, బట్ మిస్ ఫీల్డ్ ఉంది. సింగిల్ క్లియర్గా బౌలర్ ప్రెషర్లో ఉంటాడు. ఎప్పుడైతే మొదటి బాల్ 6 కొడతారో తీక్షణ కూడా ఈ పర్టికులర్ టోర్నమెంట్లో ఎలిమెంట్స్లో లేడు. సొట్టా పెట్టాడు. ఎందుకంటే అక్కడ ఫీల్డర్ ఉన్నారు కాబట్టి సిగ్నల్
గిల్ ఎక్కువ టైమింగ్ మీద నమ్ముకుంటాడు. ఒకసారి అక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్ స్ట్రగుల్ అవుతున్నాడు. సర్ప్రైజ్ అది. మామూలుగా అయితే షార్ట్ ఆఫ్ హ్యాండ్ వేస్తాడు రైట్ హ్యాండర్స్. ఎప్పుడైతే స్వింగ్ గురించి వెళ్తున్నాడు అక్కడ స్ట్రగుల్ అవుతున్నాడు రైట్ హ్యాండర్స్ వేస్తున్నాడు. ఇక్కడ ఒకటి మునమోపడు అంటే గట్టిగా వేస్తుంటాడు. మరి ఏంది రోజుల మీద వాడు రాంటే రాంటాడు కొడతాడు. నేను దిగొద్దు. టైమింగ్ లేదు, ఎందుకంటే కొత్త బాల్ గురించి చూసేప్పుడు ఆగి వస్తుంది అది క్లియర్గా మనకు కనిపించింది. సో అక్కడ ఎప్పుడో ఒక బాల్ వేశాడు, నార్మల్ తన షాట్ ఆడదాం అనుకున్నాడు, ఆగి వచ్చింది. క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు మనకు కొంచెం ఆగి వచ్చింది కాబట్టి దొరికింది. అమ్మ బెడ్ తీసుకెళ్తుంది. లేదు, మంచి రిఫ్లెక్స్ క్యాచ్. క్యాచెస్ పట్టడం ఈజీ కాదు, చాలా లక్కు క్యాచ్ పట్టడం. శుభన్ గిల్ ఒక ఫెయిల్యూర్. తనకి కాంపిటీషన్లో 4 అవుట్, 15 వికెట్ ఇండియా. ఫీల్డింగ్ ఎంచుకుంది రోహన్ తుషారా, అభిషేక్ శర్మ. అలాగే తగలడం కూడా ఇంపాక్ట్ కూడా అవుట్ సైడ్ లెగ్ స్టంపే ఉంది. ఇది అంటారు కదా, తుషారా వచ్చి ఆ బౌలింగ్ వేస్తుంటాడు. లెఫ్ట్ హ్యాండర్స్ చాలా ఎఫెక్టివ్. ఆ స్వింగింగ్ యాక్షన్ బాల్ పడి లోపలికి వస్తుంది కాబట్టి రైట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు స్ట్రగుల్ అయ్యాడు. లెఫ్ట్ హ్యాండర్ స్ట్రైట్ బ్యాట్తో ఆడితే పర్లేదు. ఇక్కడ ఎప్పుడైతే గట్టిగా కొట్టి వెళ్తున్నామో తన ఫిల్లర్ లెంత్ ఉంటుంది, యాంగిల్ మారుతుంటుంది. అందుకే క్లియర్గా ఫస్ట్ బాల్ లక్కీ అది మిస్ అవుతుంది. మంచి షేప్ ఉంది, చిన్నపాటి స్వింగ్ అనిపించింది. వికెట్లో కొంచెం డ్యామ్నెస్ ఉంటుంది అని చెప్పాము, తెలుసు అది మిస్ అవుతుంది. తగిలిందా, తగలకపోతే వైడ్, అది తగలలేదు. వైడ్ ఇన్ ఫస్ట్ రన్స్ ఇండియాకి. రోజు అబుదాబిలో బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతూ వచ్చింది దుబాయ్ కన్నా. బట్ ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్లో బుమ్రా చాలా 80 degrees స్వింగ్ చేశాడు. డ్యామ్నెస్ వికెట్ మీద క్లియర్గా అక్కడ డ్యామ్నెస్ ఉంది కాబట్టి ఆ మద్దతు అనేది ఉంది. మద్దతు ఉన్నప్పుడు గ్రిప్ అవుతుంది. అది చూసాం కదా, ఎక్కువ గ్రిప్ అయినప్పుడల్లా డీవియేషన్ కూడా ఎక్కువ కనిపించింది. స్పిన్నర్స్ మెల్లిగా వేసినప్పుడు, నార్మల్గా వాళ్ళు పుష్ చేసి వేసినప్పుడు, వికెట్ టు వికెట్ వేసినప్పుడు కూడా కొంచెం కష్టమైంది. స్లోగా వేసి బయటకు వేసినప్పుడు, పెద్ద హిట్స్ వెళ్ళినప్పుడల్లా బ్యాట్ కింద తగలటం. సో అలాంటి వికెట్ ఇది, అలాంటి నేచర్ వికెట్ ఇది. క్లోజ్ స్టేడియం, ఓపెన్ స్టేడియం. గట్టి కొట్టలేదు. ఫస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందని ఆలోచించాడు. అండ్ దానివల్ల సెకండ్ టైం పరిగెత్తే అవకాశం ఉంది. అండ్ వచ్చేసాడు కూడా చిన్న ఫంబుల్. అండ్ రెడీగా ఉన్నారు ఇద్దరికిద్దరు కూడా. మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ దానివల్ల ఇటువంటి అవకాశం వస్తే వదలదు. చూస్తే కనుక కొంచెం డిలే కూడా అయింది, ఎందుకంటే ఒకే రన్ అనుకున్నారు. తర్వాత కొంచెం వేగంగా పరిగెత్తారు. కండిషన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం, చాలా వేడిగా ఉంది కాబట్టి ఎనర్జీ కూడా సేవ్ చేసుకోవడానికి కొంచెం ప్రయత్నిస్తారు. ఇది అంటారు కదా, నార్మల్ క్రికెట్ షాట్ టక్కర్ ఈ వికెట్. చూసాం కదా, సిక్సెస్ అన్ని కూడా ఎక్కువ వీ షేప్లో వెళ్ళాయి, వికెట్ నుంచి వెళ్ళాయి. చిన్న షాట్ వాళ్ళు వేసినప్పుడు షాట్స్ అన్ని కూడా స్వింగ్ని అటెండ్ చేయడానికి స్టెప్ అవుట్ అవుతున్నాడు. స్టెప్ అవుట్ అయిన తర్వాత కూడా టైమింగ్ మీద నమ్ముకుంటున్నాడు కాబట్టి స్వింగ్ అవుతుంది, బాల్ లోపలికి వస్తుంది. స్వింగ్ చేయడానికి పైకి బాల్ వేస్తున్నాడు కాబట్టి బాల్ లైన్ వైపు వెళ్ళాడు. ఆగి ఆ షాట్ ఆడాడు. స్ట్రోక్ మేకర్స్ కదా, స్ట్రోక్ మేకర్స్ ఏంటంటే వాళ్ళ బాల్ తొందరగా బ్యాట్ మీదకి రావాలి. బ్యాట్ మీదకి వస్తే అంతే వేగంగా బౌండరీస్ అని సక్సెస్ పడుతుంది. ఇది కూడా ముందుకు వచ్చి గట్టి షాట్ ఆడడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఇంకా చూస్తాడు స్వింగ్స్ వికెట్ ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి, లైన్ ఎట్లా ఉంది అని. డెఫినెట్లీ 3 balls ఆడేశాడు కాబట్టి కొంచెం ఆలోచిస్తాడు. జోన్లో బాల్ పడాలి, గట్టి షాట్ ఆడాలి. 3 balls ఆడి బౌండరీ పట్టుకున్నాం. మంచి బాల్కే మళ్ళీ స్వింగ్ అవుతూ వచ్చింది. ఫుల్ లెంత్ డెలివరీ. అది గుడ్ స్టార్ట్ యాక్చువల్గా తుషారాకి చెప్పాలంటే. స్వింగ్ బాగా అవుతుంది. ఈ మ్యాచ్ లో లెంత్ అండ్ లైన్ అండ్ రావడానికి ఒకసారి ప్రయత్నిస్తున్నారు. 250 runs, అందరికంటే ఎక్కువ పరుగులు ఈ ఏషియా కప్ లో. సైఫ్ హసన్ అయిపోయింది గేమ్ 178. అతను పాత్ర నిజంగా ఈ గేమ్ తర్వాత అయిపోతుంది. అతని టోర్నమెంట్ కూడా తోవల్ హృదయ కూడా అయిపోతుంది. సర్జాల ఫరాన్ ఫైనల్ ఆడాలి. అభిషేక్ ఇన్నింగ్స్ ఉంది, ఫైనల్ కూడా ఉంది.
సో వేరే లెవెల్లో ఆడుతూ వచ్చాడు. సిక్స్ అతనే ఎక్కువ కొట్టాడు. అది కొట్టిన సిక్స్ కొన్ని టీమ్ లా కొట్టాడు ఓవరాల్ గా. ఏసా మెయింటైన్ చేస్తాడు ఉన్నాడు తన అండర్ 90 స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ ఏంటో మెయింటైన్ చేస్తున్నాడు. ఈజీ కాదు నాకు అన్నట్టు వెళ్ళి వచ్చే బ్యాటర్స్ కొంచెం ఈజీ అయింది. తర్వాత తన రెస్పాన్సిబిలిటీ చేసుకుని పెద్ద షాట్స్ ఆడాడు. ఆడగలిగాడు. శుభ్రం వచ్చింది వేస్తాను ఇంకా గోల్డ్ 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 అని చెప్తాడు బాల్ పడిన తర్వాత కూడా కొంచెం స్లో రావడం. ఊరు గోల్డ్ చెప్తాడు. ఇన్ఫాక్ట్ అగేన్స్ బంగ్లాదేశ్ కూడా ఫస్ట్ యాక్చువల్ తీసుకోవద్దు బంగాళ తీసుకోవద్దు షాట్స్ కూడా చూస్తే తీసుకోవాలి సండే సండే అడ్జస్ట్ సండే సండే రోజు వేసుకొని పోతాడు. మామూలుగా ఏంటంటే రోజా? అది మంచి వికెట్ మీద చిన్నపాటి స్టెప్ వికెట్ మీద గ్రిప్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయ్యి కూడా చేతులు చూసారా తర్వాత వేగం డెలివరీస్ రైట్ హ్యాండర్ వేస్తూ వచ్చాడు. అండ్ ఇది బ్యాట్స్మెన్ చేశాడు అండ్ టైం చేశాడు. సంచి సంచి పైన పట్టుకురా టైమింగ్ సరిపోతుంది. మొదటి బౌండ్ పెట్టుకొని సంచి సంచి పైన పెట్టుకో నాకొని నేను మరి రాడంటున్నా